గాయం శరీరానికైనా మనసుకైనా తగ్గించే మందు మాత్రం ఒక్కటే. దెబ్బలు తగలడం అందరికీ సహజమే, కానీ అది త్వరగా తగ్గాలి. గాయం మానిపోవాలి అనుకుంటే మాత్రం దాన్ని ఊరికే టచ్ చేయకుండా కంట్రోల్గా ఉండాలి. అది మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినా టచ్ చేయకూడదు. అలాగే మిమ్మల్ని బాధ పెట్టే విషయాలకు కూడా ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మనకి తగిలిన గాయాన్ని నయం చేయాలంటే మెడిసిన్ ఇస్తే సరిపోతుంది. దానికి వీలైనంత దూరంగా మన చేతులను ఉంచాలి. అప్పుడే అది త్వరగా హీల్ అవుతుంది. గాయం దురద పెడుతుందనో లేదా ఇంకేదైనా రీజన్ వల్లనో ఊరికే దాన్ని టచ్ చేస్తూ ఉంటే గాయం పెద్దదవుతుందే తప్ప తగ్గదు. గాయాలనేవి మన ఓపికను టెస్ట్ చేస్తాయి. మీరు ఎంత మరిచిపోయినా దురదతో మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ఎంతగా అంటే పర్లేదు, ఓసారి దీన్ని టచ్ చేస్తే ఏమీ కాదు అని దాన్ని తరచూ టచ్ చేసేలా చేస్తాయి. అలా దురద నుంచి ఉపశమనం పొందుతున్నాము అనుకుంటున్నాము, కానీ గాయాన్ని పెద్దది చేస్తున్నామని గుర్తించలేకపోతున్నాం. అది పెద్దదైతే పరిస్థితి మన చేయి దాటిపోయాక ఈ విషయాన్ని గ్రహిస్తాం. ఒంటికి తగిలిన గాయమే ఇంత ఇబ్బంది పెడుతుంటే మనసుకు తగిలిన గాయం ఇంకెంత ఇబ్బంది పెడుతుంది. శరీరానికి తగిలినది అయినా మనసుకు తగిలినది అయినా వాటికి ఎంత దూరంగా ఉంటే మీరు అంత త్వరగా ఉపశమనం పొందుతారు. మీరు వాటిని ఊరికే గుర్తు చేసుకుంటూ టచ్ చేస్తూ ఉంటే అవి ఎప్పటికీ మానవ సరికదా పెద్దవి అయ్యి మిమ్మల్ని మరింత ఇబ్బంది పెడతాయి. మరి ఇవి ఇబ్బంది పెడుతున్నప్పుడు దూరం పెట్టడం ఎలా అంటే, మీరు అవి ఉన్న సంగతే మర్చిపోవాలి. ఎలాంటి పరిస్థితి అయినా పదే పదే గుర్తొస్తుంది అంటే మీరు దాన్ని మరిపించే పనులు చేయాలి, లేదా మీ పనుల్లో మీరు బిజీగా ఉండాలి. మీకు గాయం తగిలింది అని ఎప్పుడు గుర్తొస్తుందో అప్పుడు మీరు దానివల్ల కలిగే బాధను అనుభవిస్తారు. కానీ మీరు గాయం ఉన్న సంగతి మర్చిపోయినప్పుడు మీకు ఏమాత్రం దీనివల్ల కలిగే బాధ ఉండదు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మీకు మాత్రమే గాయాలు తగలవు. మీరు మాత్రమే హర్ట్ కారు. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఏదో సమయంలో వీటిని అనుభవిస్తారు. కష్టాలెప్పుడూ మీకు మాత్రమే ఉన్నాయి అనుకుంటే అది ఖచ్చితంగా పొరపాటే. పైగా ఈ ఆలోచన మిమ్మల్ని మరింత కృంగదీస్తుంది. ఎవరికుండే ఇబ్బందులు వారికి ఉంటాయి. వాటిని కొందరు ఒకలా చూపిస్తారు, మరికొందరు మరోలా వాటిని ఎదుర్కొంటారు. ఎదుటి వాళ్ళు గాయం చూపించట్లేదు అంటే దాని అర్థం వారికి నొప్పి లేదని కాదు. ఆ నొప్పిని వారు చూపించకుండా దాచేసి ఆ బాధను అధిగమించడానికి ప్రయత్నిస్తున్నారని అర్థం. అలా మనం ట్రై చేసినప్పుడే గాయాలు మెల్లగా మనకు దూరం అవుతాయి. గతంలోని బాధలు మిమ్మల్ని వెంటాడుతుంటే మీరు వాటి నుంచి పారిపోనవసరం లేదు. వాటిని మర్చిపోతే చాలు. మర్చిపోవడం అంత సులభం కాదు, కానీ మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకున్నప్పుడు ఖచ్చితంగా మీ బాధ కాస్త దూరం అవుతుంది. చేసేది ఏ పనైనా ఫోకస్ అంతా దాని మీదనే ఉండేలా చూసుకోండి. ఇది మిమ్మల్ని గాయం, బాధ, నొప్పి నుంచి దూరం చేసి మీ రాబోయే రోజుల్లో మీరు మరింత శక్తివంతంగా మారేలా చేస్తుంది. మీ గతాన్ని ఉన్న చోటే వదిలేసినప్పుడు మాత్రమే మీ భవిష్యత్తు ప్రకాశవంతంగా మారుతుందని గుర్తించుకోండి. కాబట్టి గాయం శరీరానికైనా మనసుకైనా తగ్గించే మందు మాత్రం ఒక్కటేనని తెలుసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్, ప్లీజ్ like and subscribe our channel.